దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా దిగంబరా దిగంబరా. తమరు అనుగ్రహిస్తాను అంటే ఒక్కటి మాత్రం కోరుతాను అని 2 చేతులు జోడించి అడిగాడు. అందులోకి దత్తభగవానుడు అలాగే అని అనగా బ్రాహ్మణోత్తముడు, స్వామి రేపు మా ఇంట పితృ కార్యముంది, మా తండ్రి గారి తిథి, తమరు భోక్తగా రావాలి అన్నాడు. చూడండి ఎంత విచిత్రమైన కోరిక కోరాడు ఆయన. ధనధాన్యాదులు అడగల, కీర్తి ప్రతిష్టలు అడగల, నగలున్నట్ర అడగల, ఆరోగ్యం అడగల, ఏమీ అడగల. పితృకార్యానికి భోక్తగా రమ్మన్నాడు. అది సామాన్యమే. వంశాలన్నీ తరిస్తాయి. నిస్వార్థమైనటువంటిది. గతించిన వారందరికీ కూడా దేవలోకాలు ప్రాప్తిస్తాయి. స్వామికి పరమానందం అయిపోయింది. దత్త భగవానుడు ఆశ్చర్యపోయాడు అతనిలోని నిస్వార్థాన్ని చూసి. అమితమైన సంతోషాన్ని పొంది తప్పకుండా అలాగే వస్తాను అన్నాడు స్వామి. స్వామి రేపు మధ్యాహ్నం వేళ్లకు మీ ఇంటికి వస్తానయ్యా, అన్నీ సిద్ధం చేసుకో అన్నారు. విష్ణుదత్తుడు మహదానందం పొందాడు. జన్మ తరించింది. స్వామివారు భక్తగా వస్తే నా పితృదేవతలంతా తరిస్తారు, అది చాలు పితృ రుణం తీర్చుకోవటానికి అని భావించాడు. స్వామి అతనికి సెలవునిచ్చి తాను అక్కడి నుంచి కూడా అదృశ్యమైపోయాడు. విష్ణుదత్తుడు తన ఇంటికి చేరుకున్నాడు. ఎంతో పరమానందంతో తన భార్యకు జరిగిన విషయమంతా వివరించాడు. ఆ మహాసాధ్వి దత్త భగవానుని యొక్క అనుగ్రహానికి తన భర్త పాత్రుడైనందుకు నిజంగా చాలా సంతోషించింది, ఆనందించింది. దత్త భగవానుడికి 100,000,000 నమస్కారాలను మనసులో సమర్పించుకుంది. ఆయనే వారి ఇంటికి భోక్తగా వస్తున్నాడు అనేటప్పటికీ ఆమెకి అసలు ఆనందానికి అవధుల్లేవు. అంతే కదండి, భగవంతుడే ఇంటికి రావటం భోజనానికి అంటే అది సామాన్యమైన విషయమా? జరుగుతుందా అసలు? కానీ ఇక్కడ ఈయన భక్తి వలన జరిగింది. ఆ తల్లి యొక్క ప్రేమ వలన జరిగింది, సంకల్పం వలన. ఆమె ఆలోచిస్తోంది ఏం వంటకాలు చేయాలి, ఎలా స్వాగతం చెప్పాలి, ఎలా ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎలా చేయాలి. అంతే కదా, ఇదే ఆలోచన. ఆ రాత్రంతా నిద్రపోల. చేసిన ఆలోచనే మరల 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 స్వామి రూపాన్ని, అనుగ్రహాన్ని చెప్పుకుంటూనే ఉన్నారు రాత్రంతా. సమయమంతా స్వామి విశేషాలతోనే గడిచిపోయింది. వేకోజామునే లేచి ఇంకా కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. సమయాన్నే గమనిస్తూ ఉన్నారు. వారి ధ్యాసంతా స్వామి రాక కోసం. అనేక రకాల పిండి వంటలతో ఆ రోజు కార్యక్రమానికి భోజనం సిద్ధం చేసింది ఆ మహాతల్లి. ఏమాత్రం చీమ చిట్టుకుమంటే చాలా అమ్మో స్వామి వచ్చారేమో, ఇదే ధ్యాస. మధ్యాహ్న సమయం కానే కావచ్చింది, స్వామి రానే వచ్చారు. నిజంగా ఇది సామాన్యమైన విషయం కాదండి, అద్భుతం, పరమద్భుతం. దత్త భగవానుడు స్వయంగా విచ్చేశాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన వచ్చాడు. అర్ఘ్యపాద్యములతో షోడశోపచార పూజ చేశారు. తిథి యొక్క కర్మకాండ ప్రారంభమైంది. దత్త భగవానుడు తాను ఒక్కడుగా ఉండటం, ఎవరూ లేకపోవటం వేరే బ్రాహ్మణులు గమనించి విష్ణు దత్తునితో ఏమయ్యా భోక్తగా నేను ఒక్కడినేనా, ఇంకెవరిని పిలవలేదా అని అడిగారు. విష్ణుదత్తుడికి భయమేసింది, ఆందోళన కలిగింది. ఎందుకంటే పిలవలా, ఈ ధ్యాసలో ఉండిపోయాడు ఆయన. ఆ విషయం మర్చిపోయాడు. స్వామి ఆలోచనలతోనే సమయమంతా గడిపేశారు. భయపడిపోతున్నాడు విష్ణుదత్తుడు. వెంటనే తేరుకొని, స్వామి మా సోమిదేవమ్మ అన్ని ఏర్పాట్లు చేసే ఉంటుంది, ఆమెను అడిగి వస్తాను అని లోనికి వెళ్ళి తన భార్యకు చెప్పాడు విషయాన్ని. అయ్యో ఇంకొక బ్రాహ్మణుడు వస్తారని స్వామికి చెప్పండి అని పెరటిలోకి నడిచింది. ఆ తల్లి ఎంత గొప్పదో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ తల్లి యొక్క సంకల్పం ఏమిటో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆ తల్లి యొక్క నమ్మకం ఏమిటో మనకి ఇక్కడ వ్యక్తమవుతుంది. వాస్తవానికి ఆమె ఎవరికి చెప్పల, బయటకు వెళ్ళి పైన తేజోమానంగా
ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న సూర్య భగవానుడికి నమస్కరించి, ఓ తండ్రి, మా ఇంట భోక్తవ్యం స్వీకరించండి అని మనసులో సంకల్పించి కోరింది ఆ తండ్రి.